సమయంలో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఎస్ అశోక్ గారు, ఏంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె అంటనంటే దేశంలో చాలా వరకు మనకి హిస్టరీలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళ సమస్యలను డిమాండ్లను పూర్తి చేసుకున్నటువంటి ఎన్నో దాఖలాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమ్మె నోటీస్లో ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, వాటికి మీరు చెప్పుకునే ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ముందుగా మీ ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యం ద్వారా, మీ మీడియా ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, నా సహచర ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఒక ముఖ్య అంశం ఏంటంటే, నిన్న శంకర్ గౌడ్ గారు ఏదైతే ఆత్మహత్యకు పాల్పడి తన ప్రాణాన్ని కోల్పోయినారో అది విచారకరమైన, దురదృష్టకరమైనటువంటి చర్య. ఈ పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇలాంటి బలిదానాలు ఉండవని ఆ రోజు కలలు కన్నాం. నిధులు, నియామకాలు, నీరు మనకు 100% సాధిస్తామనే ఆశతో 2011 నుంచి సుదీర్ఘకాలంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆర్టీసీ అగ్రభాగాన్ని నిలిచింది. అది రాష్ట్ర ప్రజలు ఆ రోజు మమ్మల్ని ఆదరించి, మీరు ఉద్యమంలోకి వస్తేనే సకల జనుల సమ్మె సక్సెస్ఫుల్ అవుతుందని ఆహ్వానించిన సందర్భంలో మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ నుంచి, నేషనల్ మజ్దూరియన్ నుంచి విడిపడి తెలంగాణకు ప్రత్యేక యూనియన్ను ఏర్పరచుకొని ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా మేము ముందుకు సాగాం. అందులో ప్రజలందరూ మా యొక్క నిర్ణయాన్ని హర్షించి స్వాగతించినారు. అందులో భాగంగానే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు మా పట్ల ఎంతో అభిమానంతో స్వాగతించి ఉద్యమంలో మా సహకారాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ఢిల్లీ పీఠాన్ని కదిలించినటువంటి శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉంది. అందులో భాగంగానే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ బాగుపడుతుంది అనే ఒక ప్రధాన ఆశయం ఉండే. కానీ గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే ఆర్టీసీ కార్మికులకు ఉద్యమ సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల మూలంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము 8 రోజులు సమ్మె చేసిన తర్వాతనే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ 44% అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏమైంది, రెండో దఫా కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత 55 రోజుల సుదీర్ఘ సమ్మె జరిగింది. కేవలం అప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ విస్తరణ జరగాలి, అదొకటి, నియామకాలు జరగాల, కారుణ్య నియామకాలు, కండక్టర్ డ్రైవర్ రెగ్యులర్ నియామకాలు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళ ప్లేస్లో ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలని ప్రధాన డిమాండ్ అప్పుడు ఉంది. కొంతమందిని రిక్రూట్మెంట్ కూడా చేశారు, కారుణ్య నియామకాలు కూడా చేపట్టినారు. అయినా కూడా అసంపూర్తిగా మిగిలినటువంటి ప్రభుత్వంలో విలీన ప్రక్రియను చివరి దశలో వాళ్ళు రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పెట్టి పాస్ చేసిన తర్వాత, రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేసిన తర్వాత, అశోక్ గారు గత 6 నెలల నుండి 3 సార్లు ప్రభుత్వంతో సంప్రదింపులు యూనియన్ నాయకులు జరిపారు. ఎందుకు టాక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఏ అంశాలు ప్రభుత్వం వ్యతిరేకించింది, అంగీకరించమన్నారు? వాస్తవంగా చూస్తే మేము సొంతంగా మాకంటూ ఒక డిమాండ్ లేకుండే. కానీ ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏమని పెట్టారు, ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాము, ప్రభుత్వం వదిలిపెట్టిన అంశాన్ని ప్రభుత్వంలో విలీనం మిమ్మల్ని 100% చేస్తాము, వాళ్ళు చేయని 2 PRC ఉన్న పెండింగ్లను ఖచ్చితంగా మీకు ఫుల్ 21-25 జాబ్ సెక్యూరిటీ ఇస్తాము, ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రభుత్వమే బస్సులను కొని ఆర్టీసీని అభివృద్ధి పయనంలో తీసుకెళ్తామని 6 వాగ్దానంలో ఇదొక వాగ్దానం. కానీ ఈరోజు ఏమైంది, లాస్ట్ ఇయర్ 2025లో మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ మూలంగా మేము ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ సందర్భం కాదు సమ్మె చేయడానికని ఆ రోజు విరమించుకొని, గత నెల మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ స్థానిక లేబర్ ఆఫీసర్ ముందరికి యాజమాన్యం చర్చలకు రాకుండా 2 దఫాలుగా వాళ్ళు మొత్తానికే డుమ్మా కొట్టేసేసి చివరికి ఒక లెటర్ ఏమని పంపించారంటే, ఈ యొక్క మీరు
పెట్టినటువంటి 32 డిమాండ్లన్నిటి మా పరిధిలో లేనివి, ఇవి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇది మా పరిధిలో లేదని ఒక లేబర్ కమిషనర్కి ఒక లెటర్ అనేది పంపించడం జరిగింది. ఆ సందర్భంలోనే మేము సమ్మె డేట్ను అనౌన్స్మెంట్ చేసి 22-21 అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించడం జరిగింది. సమ్మె ప్రారంభం కానుంచి ప్రజలు ముఖ్యంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మీ మీడియా ద్వారా ప్రజలకైతే మేమైతే క్షమాపణలు కోరుతున్నాము. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకే మేము సమ్మెలోకి వెళ్ళిన మాట ప్రజలు కూడా తొందరగానే గ్రహించినారు. ఎక్కడ కూడా ప్రజలు వ్యతిరేకంగా ఈ సమ్మెకు మాట్లాడలేదంటే ప్రజా మద్దతు మా సమ్మె. అశోక్ గారు గత 2 నెలల నుండి పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి వార్ కారణంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మీరు ఇప్పుడే ఎందుకు నోటీసు జారీ చేశారు? కొద్దిగా